సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక ప్రోగ్రామింగ్ అవుతాం. మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు, టీచర్లు, వాళ్ళు అందరూ కలిసి రిలీజ్ అన్ని కలిసి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కరెక్ట్ అని పిల్లల్ని ఎప్పుడు కూడా మనకన్నా తక్కువ ఇంటెలిజెన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అనుకుంటాం. ఎప్పుడైతే మనం వాళ్ళు ఇలాగ బిహేవ్ చేసాం, వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ వాళ్ళ తల్లిదండ్రుల కన్నా టీచర్ల కన్నా తోపు. ఆడు టీచర్ చెప్పగానే ముందు చూసుకుంటున్నాడు, ఆడు వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని టీచర్ చెప్పింది చెక్ చేస్తున్నాడు. కరెక్ట్, అక్కడ ఉంది ద నాలెడ్జ్ లెవెల్ ఆఫ్ ది హోల్ బోర్డ్. మనం ఇంకా గురుదేవో భవ అని గూగుల్ దేవో భవ. సో ద పాయింట్ ఈస్, దేన్నైనా మనం చక్కపరచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్ట్ ఉందని ఒప్పుకోవాలి. ఒక ఫాల్ట్, ఒక మిస్టేక్ ఉంది మన సిస్టంలో అనేది ఒప్పుకోకపోతే దాన్ని మీరు బాగు చేయలేరు. అప్పుడు నేను దీంట్లో ఈ మధ్యన రీసెర్చ్ చేస్తాను. ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ 90% మెమరీ బేస్డ్ ఉన్నది. అంటే మెమరీ బేస్డ్. అప్పుడు ఏంటి అప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ కోర్స్ చేశారు. ఇంజనీరింగ్ కోర్స్ ఎలా చేశారు? పుస్తకాల్లో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు మళ్ళీ ఎందుకు తెలుసుకోలేదు? దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లం.